కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని అవమానించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ ఫోటోపై కాలు వేసి నిలబడ్డారు. అంతేకాదు చాలాసేపు కాలును అలాగే ఉంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగ్గారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ జగ్గారెడ్డి ఇలాగే ప్రవర్తించారని మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని అవమానించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ ఫోటోపై కాలు వేసి నిలబడ్డారు. అంతేకాదు చాలాసేపు కాలును అలాగే ఉంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగ్గారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ జగ్గారెడ్డి ఇలాగే ప్రవర్తించారని మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, రెహానా దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రవర్తించిన తీరు కొంత అసహనం వ్యక్తం చేసే పరిస్థితి అయితే వచ్చింది. ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తలు కొంతమంది ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నీలమధు తరఫున ఆయన దుబ్బాకలో ప్రచారం చేయడానికి వెళ్లారు. అయితే నిన్న లేట్ నైట్ సమయంలో కొంత కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడే ప్రయత్నం చేసిన సమయంలోనే జగ్గారెడ్డి అనుకోకుండా ఆ సోనియా గాంధీ కటౌట్ పైన కాలు పెట్టి కొద్దిసేపు మాట్లాడినట్టుగా మనకు విజువల్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని జగ్గారెడ్డి కూడా ముందస్తుగా పరిశీలించకపోవడం, అక్కడ వారు ముందుగా చెప్పకపోవడంతో కొంత ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తర్వాత అక్కడున్న కార్యకర్తలు కొంతమంది ఆయనకు సైగలు చేయడం ద్వారా ఈ విషయాన్ని ఆయన గుర్తించారు. దాంతో ఆయన ఇమీడియట్ గా అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి మాట్లాడడం అయితే జరిగింది. అయితే జగ్గారెడ్డి ఈ విషయం కూడా ఆయన దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఆయన నేను కావాలని చేయలేని పని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కావాలని టార్గెట్ గా చేస్తూ ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగడుతున్నారని చెప్పి జగ్గారెడ్డి సన్నిహితుల దగ్గర కూడా చెప్పుకున్నట్టుగా తెలిసింది. సోనియా గాంధీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. సోనియా గాంధీ విషయంలో గతంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోనియా గాంధీ ఏది కటౌట్ ఉంటుందో ఆ ఫ్లెక్సీ పైన అనుకోకుండానే కాల్ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ఆయన కింది స్థాయి కార్యకర్తలు కూడా చెప్పినట్టుగా తెలిసింది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కొంత వైరల్ చేయడం, తర్వాత జగ్గారెడ్డి పైన ఉన్న సేమ్ డిమోరలైజ్ చేయడం ఇదే టార్గెట్ గా చేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు తర్వాత కింది స్థాయి నాయకులు కూడా మనం కొంతమంది పలకరిస్తే వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డిని ఇప్పటికే కొంత మోరల్ గా ఆయనకు డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే కొంతమంది ఇలాంటి ఘటనలు ఏదైతే చిన్న ఇన్సిడెంట్ దొరికిన వాళ్ళు దాన్ని పెద్ద పొద్దుదలను పెట్టి చూడడం అనేది చేస్తున్నట్లుగా వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు. రెహానా, అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సన్నిహితులు ఏం చెప్తున్నారు ఈ విషయంపై? అయితే నిన్న అనుకోకుండా జరిగిన ఇష్యూ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వేరే లీడర్ల దృష్టి కూడా తీసుకెళ్లారు. ఏదైతే ప్రచార వాహనం ఉంటుందో ప్రచార వాహనంలో సోనియా గాంధీ తర్వాత ఇతర కాంగ్రెస్ అగ్రనేతల ఫోటోలు అయితే ఉన్నాయి. ఆ ఫోటోలు ఉన్న క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాబిన్ పైన జగ్గారెడ్డి కాల్ పెట్టారు. దాంతో ఆయన కూడా సందర్భాన్ని గుర్తించకపోవడం, అది రాత్రి వేళ కావడంతో అక్కడ ఉన్న వారు ఎవరు కూడా ముందస్తుగా తెలియజేయకపోవడంతో ఈ విషయం జరిగిందని చెప్పి వేరే నాయకులు కూడా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కల్చర్ అయితే లేదు. కాకపోతే ఎవరైతే జగ్గారెడ్డికి పడరాని వ్యక్తులు ఉంటారో ఆయనకు అంటే సన్నిహితంగా ఉంటూనే కొంత వ్యతిరేకత క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళే పని ఇదని వాళ్ళైతే కొంతమంది చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, జగ్గారెడ్డి దీనిపై ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఇంతవరకు అయితే జగ్గారెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఎవరైనా ఈ సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇతర మీడియాల వేదిక కావచ్చు, జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే ఆ క్యాబిన్ ఏదైతే ఉంటుందో ప్రచార వెహికల్కి సంబంధించి క్యాబిన్ పైన కాల్ పెట్టడం జరిగింది. సాధారణంగా పిచ్చాపాటిగా మాట్లాడుతున్న క్రమంలోనే జరిగిన ఇన్సిడెంట్ ఆయన అనుకోకుండా చేసింది కాదు.
ముందస్తుగా ఇలాంటి ప్రయత్నాలు చేసిందని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ప్రచారం చేస్తున్న సందర్భంలో జరిగిన ఘటన ఇది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఈ సోషల్ మీడియా ఎవరైతే కావాలని చేసిన పోస్టుల ద్వారా కూడా కొంత ఆయన దృష్టికి వెళ్లి ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.